ఢిల్లీ జంతర్ మంతర్లో సీజేపీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉంటే తటస్థ వేదిక వద్ద చర్చించడానికి సిద్ధమంటూ సీజేపీ నేతలు చెబుతున్నారు. మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా ఆందోళనకారుల పాస్పోర్టుల్ని రద్దు చేయడానికి పోలీసుల చర్యలు మొదలుపెట్టారు. నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. రేపు దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసన చేపట్టాలంటూ సీజేపీ నేతలు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనం వాంగ్చుక్ ఒక అడుగు వెనక్కి తగ్గినా తాము మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఇండియా కూటమి ఎంపీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరుతో పాటు జంతర్ మంతర్లో సీజేపీ ధర్నాపై చర్చించినట్లు సమాచారం. సీజేపీ నేతలతో ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో చర్చలు జరుపుదామంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికే 4 సార్లు చర్చలకు ఆహ్వానించామన్నారు. మరోవైపు సీజేపీ ధర్నాపై అమిత్ షాతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ చర్చలతో పాటు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. कभी भी चर्चा करना चाहे आपकी सुविधा अनुसार हम चर्चा के लिए तैयार है। प्रत्येक विषय को लेकर के, आंदोलन के विषय को लेकर के और उसके साथ साथ जुड़े अन्य विषयों को लेकर के भी चर्चा के लिए सरकार तैयार रहेगी और जितना समय चर्चा के लिए लाजिम होगा उतना हम देने को भी तैयार है। वी डू नॉट स्टैंड ऑन प्रेस्टीज, वी नेवर स्टैंड ऑन प्रेस्टीज। కేంద్రంతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్. జంతర్ మంతర్ లేదా కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా చర్చిద్దామని కోరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో చర్చించేందుకు ఒప్పుకునేది లేదన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. अगर जितेंद्र जी ने बोला कि कहीं भी बात हो सकती है तो फिर हम लोगों ने ऑलरेडी सजेस्ट कर दिया जंतर मंतर आ जाइए या तो कोई न्यूट्रल एवेन्यू न्यूट्रल प्लेस आ जाए जैसे कॉन्स्टिट्यूशन क्लब ऑफ इंडिया है, वहाँ पे मिल लेंगे। अभी तक तो नहीं आया है कुछ मैसेज। सरकार को ये सब नाटक रचने से अच्छा उनको सोचना चाहिए कि यहाँ पे इतने सारे प्रदर्शनकारी धूप में बारिश में खड़े हैं, लाखों की संख्या में खड़े हैं। ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేతపై పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేసిన ధర్మాసనం వెంటనే మెట్రో స్టేషన్లను ఓపెన్ చేయాలని లేదంటే తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఇదిలా ఉంటే ఆందోళన చేస్తున్న యువతలపై ఢిల్లీ డీసీపీ సందీప్ లంబా చేయి చేసుకున్న వీడియోలను న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో శుక్రవారం నాడు అత్యవసర పిటిషన్ కింద ధర్మాసనం విచారణ చేయనుంది. ఇక విద్యార్థులకు మద్దతుగా సుప్రీంకోర్టు ఆవరణలో న్యాయవాదులు వినూత్న నిరసన తెలిపారు. న్యాయవాదులంతా రాజ్యాంగ పీఠికను పఠించారు. నిరసనకారులపై పోలీసులు బలప్రయోగాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. విద్యార్థులకు ఉచిత న్యాయస్థానం అందిస్తామని న్యాయవాదులు తెలిపారు. And we have taken this so as to extend our support so that it can be conveyed to everybody in the country that the Supreme Court Bar Association members have taken this vouch to stand and support, and all illegality, the brutalities which have been done with the students, we condemn that. And we would take all the legal actions which are required for these things and ensure that justice should prevail, and that is why we have started this with the preamble of our constitution. ఢిల్లీలో ఆందోళనల నేపథ్యంలో పోలీసులు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ను అమలు చేశారు. అయితే ఇన్నాళ్లు గుర్తుకు రాని ఎన్ఎస్ఏ యాక్ట్ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎన్ఎస్ఏ యాక్ట్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వీడియోల ఆధారంగా విద్యార్థులను గుర్తించి వారి పాస్పోర్ట్లను రద్దు చేసేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఢిల్లీకి కీలకంగా ఉన్న కన్హాట్ ప్లేస్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 6:30 గంటల వరకే వ్యాపారాలు చేయాలని, ఆ తర్వాత వ్యాపారాలు క్లోజ్ చేయాలంటూ న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ లేఖను విడుదల చేసింది.